అందరికీ నమస్కారం. నేను మీ కార్య వినయ్ ప్రకాష్ మాట్లాడుతున్నాను. దేశ భాషలందు తెలుగు లెస్స అని మహానుభావులు గతంలో అన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగు లెస్ అంటే తెలుగు మొత్తం అన్నది లేకుండా పోతుంది. ఎందుకు ఈ సబ్జెక్ట్ మాట్లాడుతున్నానంటే, ఈరోజు తెలుగు భాషా దినోత్సవం ఈరోజు అందరికీ కూడా, మన తెలుగు వారితో పాటు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అసలు మనకి ఈ తెలుగు భాషా దినోత్సవం అన్నది ఎందుకు వచ్చింది, ఎప్పుడు వచ్చినది, ఎవరి వల్ల వచ్చినది అన్నది 90% పైగా తెలుగు వారికే తెలియని పరిస్థితుల్లో మనం ఇప్పుడు ఉన్నాం. ఇది ఎందుకు అయిందంటే, ఇంత కాన్వెంట్ చదువులు అయిపోవటం వల్ల, మమ్మీ డాడీ సంస్కృతి ఉండడం వల్ల, అమ్మ నాన్న ఈలు ఇవన్నవి మర్చిపోయాం. సోదరులను మనందరికీ తెలిసింది ఒక విషయం ఏంటంటే, అరవ వాళ్ళు తమిళియన్స్ ఇద్దరు కలిస్తే ఖచ్చితంగా వాళ్ళు అరవంలోనే మాట్లాడుకుంటారు, తమిళ్లోనే మాట్లాడుకుంటారు. ఇద్దరు మలయాళీలు కలిస్తే ఖచ్చితంగా మలయాళంలోనే వాళ్ళ మాతృభాషలోనే మాట్లాడతారు. ఇద్దరు హిందీ వాళ్ళు కలిస్తే ఖచ్చితంగా వాళ్ళ భాషలోనే మాతృభాషలోనే మాట్లాడతారు. దురదృష్టం కొద్దీ, దరిద్రం కొద్దీ ఇద్దరు తెలుగు వాళ్ళు కలిస్తే ఖచ్చితంగా ఆంగ్లంలోనే మాట్లాడతాం, ఇంగ్లీషులోనే మాట్లాడతారు తప్ప తెలుగు మాట్లాడడానికి నామోషిగా ఫీల్ అవుతారు. అది ఏం అర్థమవుతుంది, అదేమో తప్ప. మనం మాతృభాషని, మన పుట్టిన భాషని, మన వాడుక భాషని మనం మర్చిపోయి ఎవరి కోసమో గొప్పలు పొందడానికో, మనకి ఆంగ్లం వచ్చానో లేకపోతే హిందీ వచ్చానో వేరే భాషలు నేర్చుకోవడంలో తప్పు లేదు. మహానుభావుడు మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు సుమారు 18 భాషల పైగా నేర్చుకున్నారు. ఎన్ని భాషలు నేర్చుకున్నా అది జీవితంలో ఎదగటానికి, ఉద్యోగానికి, ఆర్థికంగా కానీ గౌరవంగా ఉండడానికి ఉపయోగపడుతుంది తప్ప మాతృభాషను మర్చిపోవడం అన్నది చాలా ఇప్పుడున్న పరిస్థితుల్లో దుర్మార్గం. మర్చిపోతున్నారు. ఈరోజు మనకి తెలుగు భాషా దినోత్సవం నాకు తెలిసినంత వరకు ఆంధ్రప్రదేశ్లో కానీ ప్రపంచంలో ఉన్న తెలుగువారు కానీ ఎంతమంది చేసుకున్నారు అన్నది ఆలోచిస్తే వేళ్ల మీద లెక్క పెట్టే మాత్రం ఉంటుంది, వేళ్ల మీద లెక్క పెట్టేంత వరకే ఉంటుంది. అసలు ఈ తెలుగు భాషా దినోత్సవానికి ఆద్యులు ఎవరికి తెలియదు. మన అదృష్టం కొద్దీ, మన ఉత్తరాంధ్ర తెలుగువారి మన అదృష్టం కొద్దీ ఈ తెలుగు భాషని సామాన్యుడికి, అంటే గ్రాంధికంలోని సంస్కృతంతో మిక్స్ అయ్యి ఉండి కలిసి ఉండిన ఒక తెలుగుని సరళం చేస్తూ సామాన్యుడికి కూడా అందుబాటులోకి తీసుకొచ్చిన తెలుగు భాషా శాస్త్రవేత్త, చరిత్రకారుడు, హేతువాది, సంఘ సంస్కర్త మన పార్వతీపురానికి చెందిన గిడుగు వెంకట రామమూర్తి పంతులు గారు. ఆయన చేసిన ఉద్యమం కానీ, భాష కోసం తెలుగు భాషని సరళం చేస్తూ సామాన్యుడికి కూడా అందుబాటులో వచ్చేలా చేసిన ఆ ప్రయత్నంలో, ఉద్యమంలో ఆయన చేసిన కృషి చాలా పెద్ద కృషి. ఆ కృషి వల్లే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నా ఈ కాస్త కోస్తా తెలుగు మధ్య మధ్యలో ఆంగ్లం మిక్స్ చేసుకుంటూ, కలుపుకుంటూ మాట్లాడుకుంటున్నా కూడా ఈ భాషని మనకి అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నం చేసింది మన ఉత్తరాంధ్రానికి సంబంధించిన పార్వతీపురంలో 1863 ఆగస్టు 29 నాడు జన్మించారు గిగుడు వెంకట రామమూర్తి పంతులు గారు. ఆయన పార్వతీపురంలో జన్మించినా కూడా 1940 జనవరి 22 నాడ శ్రీకాకుళంలో ఆయన పరమపదించారు.
ఇక్కడ మనకు తెలియవలసిన విషయం ఏంటంటే, అసలు ఈరోజు మనకంటూ అందరికీ తెలుసు వ్యాలంటైన్స్ డే అంటారు, ప్రేమికుల దినోత్సవం అంటారు, ఆ దినోత్సవం అంటారు, ఈ దినోత్సవం అంటారు, ఆఖరికి విడాకుల రోజు కూడా విడాకుల దినోత్సవం కూడా చేసే పరిస్థితులు రాబోతున్నాయి. వందలాది దినోత్సవాలు చేసుకుంటారు తప్ప మన తెలుగువారు ఈరోజు తెలుగు భాషా దినోత్సవాన్ని ఎంతమంది చేసుకున్నారు? తెలుగు మాట్లాడే ప్రతి ఒక్కరికి, తెలుగు వాడిగా పుట్టిన ప్రతి ఒక్కరికి, ఇక్కడ తెలుగు వాడి అంటే మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పాలి. ప్రపంచ స్థాయిలో తెలుగువాడి వేడి వాడి సత్తా తెలియజేసింది నందమూరి తారక రామారావు. మహానటుడు, ఒక శ్రీకృష్ణుడిగా కానీ రాముడిగా కానీ పౌరాణిక పాత్రలలో ఎన్నో చేస్తూ ఒక రాజకీయ పార్టీని స్థాపించి కేవలం 8 నెలలలో అధికారంలోకి వచ్చి తెలుగు భాష మీద అభిమానం చూపించి తెలుగు భాష మీద ప్రేమతో తెలుగు అనే ఒక పదం వచ్చేలాగా తెలుగుదేశం పార్టీని స్థాపించి తెలుగువాడి తాలూకా పవర్ని సత్తాని తెలియజేసిన, క్షమించాలి మధ్య మధ్యలో నేను ఇంగ్లీష్ పదాలు వాడవలసి వస్తుంది, అలవాటు అయిపోయింది మనం. ఎందుకంటే వాడుక భాషలో ప్రతి ఒక్కరు కూడా నేను అందరికీ చెప్తా ఉన్నాను, కనీసం 60 సెకండ్లు అంటే 1 నిమిషంలో 60 సెకండ్లో కనీసం 10 ఆంగ్ల పదాలు లేకుండా మాట్లాడలేని పరిస్థితి ఇప్పుడు మనకు ఉన్నది. ప్రయత్నించడంలో తప్పు లేదు, ప్రయత్నిద్దాం. మన అమ్మ భాషని గౌరవించుకుందాం. ఆ నుండి బండిరా వరకు ఉండే ఈ అక్షర క్రమంలో ఎన్నో అక్షరాలు మాయమైపోయాయి, బలైపోయాయి. బాధకి తేడా తెలియని పరిస్థితి. ఎక్కడ ఒత్తి పెట్టాలి, ఎక్కడ అరసున్నా పెట్టాలి, ఇవి హల్లులు సమాస, అసలు ఇవన్నీ ఎప్పటి కాలం వారికి మర్చిపోయాము. భవిష్యత్ తరాల వారికి తెలుగు అన్నది కూడా ప్రపంచ భాషల్లో చాలా అందమైన భాషల్లో మనం తెలుగు, అరము తెలుగు చాలా అందమైన భాషలు. దయచేసి తెలుగు భాషని మర్చిపోవద్దు, తెలుగు భాషని నేర్చుకోండి. ఎన్ని భాషలు నేర్చుకున్నా పర్వాలేదు, తెలుగు భాషను మాత్రం మర్చిపోవద్దు. అక్షర దోషాలు లేకుండా బాచా దోచాలు చూసారా, బాచా దోచాలు అంటారు మన ఊరు చాలామంది. ఇంకా ఎవరినైనా చెప్తే తెలుగు భాషా దినోత్సవం అంటారు. తెలుగు భాషా దినోత్సవం ఏంటంటే కూని చేసి చంపడం కాకపోతే తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. మరొకసారి మీ అందరికీ కూడా తెలుగు భాష ఉద్యమ పితామహుడు గిడుగు రామ్మూర్తి పంతులు గారిని ఆయన జయంతి సందర్భంగా ఆయన ఒకసారి మనం స్మరించుకుంటూ తెలుగు వారికి ఆంధ్రప్రదేశ్లో ఉభయ రాష్ట్రంలో తెలుగు వారితో పాటు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క తెలుగు వారికి మరొక్కసారి తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ కార్యం వినయ్ ప్రకాష్. నమస్కారం.